కనుక పాము తుప్పుడు వెళ్ళిపోయినా అది చిన్న పాము అది ఏం పాము తెలియదు కానీ ఒక తుప్పుడు వెళ్ళిపోయినా ఆ పాము చూసిన వాళ్ళు ఏమన్నారంటే అయ్యో పాపము ఏమన్నారమ్మా ఏమన్నారు అయ్యో అయ్యో గట్టిగా అమ్మా అయ్యో పాపము గడ్డి తుప్పుట ఆయన గండి నేను చేసిన పాపమా పుణ్యమా అంటే అది అనుకోనిది అయింది కనుక దాన్ని పట్టించుకునే అవసరం లేదు. అయ్యో పాపం అన్నప్పుడు నాకు ధ్యాస వచ్చింది. వీళ్ళు అయ్యో పాపం అని చెప్పినారు, వాస్తవంగా నేను పాపాత్మున్నా. నాలో ఒక ప్రశ్న వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అయ్యో పాపం అన్నప్పుడు ఇది పాపమైనప్పుడు నేను పాపినా అని ప్రశ్న నాలో వచ్చింది. ఈ మాట వాడతారమ్మా? పాపము అయ్యో పాపం అని వాడతారా? ఎవరన్నా వాడతారమ్మా? వాడతారా? అందరూ వాడతారు ఈ మాట. అయ్యో పాపం అని వాడుతూనే ఉంటారు అందరూ. కానీ వాస్తవంగా మనం చెప్పాలంటే ఏది పాపము? అయ్యో పలకడం పాపం అంటావా, లేదా పాపంతో జీవించడం పాపం అంటావా? ఏమ్మా, నా ప్రశ్న మీకు అర్థమైందమ్మా? అయ్యో పాపం అని పలకడం పాపం అంటావా, లేదా పాపంతో జీవించడం పాపం అంటావా? ఏమా, పాపంతో జీవించడమే పాపము. మీరు దాదాపు కంటే ఇది ఈ దేవాలయం, ఈ కొల్లపల్లి చర్చి సుమారు దాదాపు కంటే ఒక 60-70 ఏళ్ళ చరిత్ర ఉండొచ్చు అనుకుంటా. నేను సేవలు వచ్చినప్పుడే అప్పటికే 20 ఏళ్ళు దాటిపోయింది ఆల్రెడీ. అప్పటికే చర్చి బలంగా ఉంది. మీరు బలమైన క్రైస్తవులు అంటున్నాను. అయితే మనిషి జీవితంలో ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో మనం నేర్చుకునే ఆలోచనలు కానీ మన విధానం కానీ మారిపోవాలి. ఏమవుతుంది సమాజంలో అంటే మనం వస్తున్నాము వెళ్తున్నాము. ఎక్కడ వస్తున్నాము? ఎక్కడికి వస్తున్నామా? ఎక్కడ వస్తున్నాము? ఎక్కడికి? గుడికి వస్తున్నాము వెళ్తున్నాము అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తాం? మళ్ళా ఆదివారం కల్పిస్తాము. మళ్ళీ ఆదివారం కల్పించినప్పుడు మళ్ళీ ఇతనికి ఏదో ఇతనికి ఒక 2 గంటలు కూర్చుంటాం. మళ్ళీ అసలు మనం నేర్చుకునేది ఏది అని ప్రశ్న ఎప్పుడు నేర్చుకున్నారా? మనం నేర్చుకునేది ఏంది ఆలోచన చేయగలుగుతున్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఏం డే అమ్మా? ఫ్రెండ్షిప్ డే. నాకు రకరకాల ఫోన్లు కాళ్ళు గురించి ఉదయం ఫోను చార్జ్ చేసిన వెంటనే ఒక 10 మెసేజ్లు వచ్చినాయి. కానీ బహుశా దోస్తులు పంపించాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా అని చెప్పి. సరే ఓకే అనుకున్నాను. నేను నా స్టేటస్లో నా ఫ్రెండ్షిప్తో నింపేస్తాను. మొత్తం ఈరోజు బోలబోలు ఫ్రెండ్షిప్ డే పని చేద్దామనుకున్నాను. మళ్ళీ ఆలోచన చేసినాక ఇక ఫ్రెండ్షిప్ డే ఆల్రెడీ ఎప్పుడో చెప్పినట్టు ఉన్నాను. ఈరోజు ఏదో కొత్తది పోత చేద్దామనుకున్నాను. మళ్ళా మీరు కూడా కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచనతో ప్రభు సన్నిధిలో దేవుని ఒక మాటలు మాట్లాడాలనుకున్నాను. దయచేసి ఒకసారి సామెతల గ్రంథము 20 అధ్యాయము 20 వచనం చదవమని కోరుతున్నాను. సామెతలు 20:20 చాలా చక్కని మాట ఉందాడా. తన తండ్రినైనను తన తల్లినైనను ఏముందమ్మా? దూషించు వాని దీపము ఏమమ్మా? కారు చీకటిలో ఏమైపోతుందమ్మా? ఆరిపోతుంది. ఎంత మంచి మాట కదమ్మా. ఏమని మాటమ్మా? తమ తండ్రినైనను దూషించిన వాణిది ఏముంది? దూషించిన వాణి దీపము ఏమైందంటమ్మా? కారు చీకటిలో. ఇది బైబిల్ చెప్పే సంభాషణ. మీరు పాటలు పాడుతున్నప్పుడు నేను ఒక ప్రశ్న మనసు వేసుకున్నాను. అసలు ఏ మతము తల్లి పైన తండ్రి పైన ప్రేమ చూపిస్తుంది అని గూగుల్లో సెర్చ్ చేశాను. నాలో కొత్త యాప్స్ ఉంటాయి. ఈ నడుమ ఇంత కొత్తది ఏమొచ్చిందంటే చాట్ జీపీటీ అనే ఒక కొత్త యాప్ వచ్చింది. అది ప్రపంచంలో ఉన్న ఏ మూలలో ఉన్న వార్తలు చెప్పిస్తుంది. దాన్ని వాడినప్పుడు ఏ మతము తల్లిదండ్రి ప్రేమ పైన
తల్లిదండ్రుల విషయంలో చెప్తుందంటే ఏం చెప్పింది తెలుసమ్మా మీకమ్మా? ఏ గ్రంథం చెప్పిండొచ్చు? ఏ మతం చెప్పిండొచ్చమ్మా? ఏ మతం ఉండొచ్చు? ఏ మతం ఉండొచ్చు? క్రిస్టియానిటీ అయితే ఎక్కడుంది? సెకండ్లో ఉంది. కానీ ఫస్ట్ ఇయర్ తెలుసమ్మా మీకమ్మా? ఫస్ట్ ఇయర్ ఉంది. క్రిస్టియానిటీ సెకండ్లో ఉంది. ఫస్ట్ ఇయర్ ఉంది ఇస్లాం. తల్లిదండ్రుల ప్రేమ పైన ఇస్లాం చాలా బలంగా మాట్లాడుతుందని ChatGPT చెప్పింది. అయినప్పటికీ అది నమ్మడానికి లేదు. ఈరోజు కొన్ని మాటలు మనం బైబిల్ నుంచి ఈ విషయంలో ఆలోచన చేసుకుందాం. పిల్లలైన మనము, వృద్ధులైన మనము, మన తల్లిదండ్రులను మనం ఎలా చూస్తున్నాము అని ప్రశ్న పైన మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు 4వ తారీఖు, పోయిన 4వ తారీఖు నేను హాస్పిటల్ పాలైనాను తెలుసమ్మా మీకమ్మా? మా అమ్మ తీసుకొని నేను హాస్పిటల్ వెళ్ళాను. ఇక మా అమ్మ చనిపోయింది 4వ తారీఖే. కరెక్ట్ నెల అయింది ఈరోజు. కరెక్ట్ ఒక నెల అయిందమ్మా. ఈరోజు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, కరెక్ట్ ఎందుకు అంటున్నానంటే ఈ మాట, రేపు 4వ తారీఖు, ఈరోజు 3వ తారీఖు. ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితంలో ఒకవేళ తల్లి పైన తండ్రి పైన ప్రేమ లేకపోతే ఇదంతా ఉత్తదే, ఈ జీవితం అంతా ఉత్తదే అని నేను భావిస్తాను. యేసు ప్రభు తన జీవితంలో ఆయన తల్లి ఉంది. ఆయన తల్లిని ప్రేమించాడు. యేసు ప్రభుకు అన్నదమ్ములు తెలుసా? ఉన్నారా లేదమ్మా? తెలుసా బైబిల్లో? యేసు ప్రభుకు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారు. యేసయ్యకి అన్నదమ్ములు ఉన్నారు. యేసు ప్రభు తల్లి పైన తండ్రి పైన ప్రేమించాడు. ఈ మాటను మనం ఆలోచన చేయకముందు గల నిర్గమకాండంలో ఏమని రాయబడుతుందో చూసుకొని మనం ముందు వెళ్దాం. ఇది 10 ఆజ్ఞల్లో మనం ఎప్పుడు పలుకుతూ ఉంటాం. నిర్గమకాండం ఏమనింది చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చూడండి ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? నీ తండ్రిని నీ తల్లిని మహారాజ్కి ఏమేమంట? నీ తల్లిని నీ తండ్రిని. ఒకవేళ మనము ఈరోజు గుడికి వచ్చి ఇంటికి పోయాక పోయే ముసలోడా అని అన్నామనుకో, ఇంకా దాని అర్థం లేదు, దానికి అర్థం లేదు. ఇది నిజమైన పాపము. ఇది నిజమైన పాపము. అయ్యో పాపం మర్చిపోయినప్పుడు గట్టిగానే అది కాదు పాపం. ఏది నిజమైన పాపమ్మా? ఏది నిజమైన పాపము? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకపోతే అది నిజమైన పాపము. అది నేను భావిస్తాను. అయ్యో పాపం అని పలకడం శుద్ధి కాదు, కానీ నిజంగా నువ్వు ప్రేమించకపోతేనే పాపమని తెలుసుకోమని కోరుతున్నాను. దేవుని ఒక మాటల్లో అనేక విషయాలు అనేక సార్లు చెప్తుంటాను. నేటి సంఘంలో ప్రేమ తగ్గింది. నేటి సంఘంలో ఏం తగ్గిందమ్మా? ప్రేమ తగ్గిందా ఉందా? తగ్గిందా ఉందా? మనం లోపల ఉన్నాం, కానీ క్రీస్తు ఎక్కడున్నాడు తెలుసమ్మా? క్రీస్తు ఏమన్నాడు? క్రీస్తు ఎక్కడున్నాడమ్మా? గోడలకు పైన గూటిలో క్రీస్తున్నాడు, కానీ ఇక్కడ మాత్రము లేడు. ఎందుకు లేదంటే ఇక్కడ ఆ ప్రేమ కలిగి లేము కనుకనే ఆయన లేడు. ఏం లేడమ్మా? ఎవరు లేడు లోపడమ్మా? ఇక్కడ ఎవరు లేడమ్మా? ఇక్కడ ఎవరు లేడమ్మా? గణేష్ మహారాజ్కి ఇక్కడ ఎవరు లేడమ్మా? క్రీస్తు లేడు మనతో. ఎందుకు లేడు? మనలో ఆ భావం లేదు కనుక లేడు. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. బయట వీధి నుంచి వెతుకుతున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు? కీర్తనలు 14 కీర్తన చూడొకసారమ్మా. 14 కీర్తన, దావీదు రాసిన 14 కీర్తన 3వ వచనాలు చూడొకసారమ్మా. ఎట్లా ఉంది అన్నమాట? ఆయన ఆకాశం నుంచి ఏం చేస్తాం చూడండి ఒకసారి. మేలు చేయవారు ఒకరు లేరు, ఒక్కడైనా లేడు.
ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయ వారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. రైట్. ఎక్కడ ఉన్నాడు దేవుడు? నీతిమంతుల సంతాన పక్షమున. ఈరోజు సమాజం అంతా ఇలాంటి స్థితిలో ఉంది. సంఘం అంతా ఇలాంటి స్థితిలో ఉంది. ఆదివారం అయితే తెల్లబడులు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం ఏముందమ్మా? ఏముంది లోపడమ్మా? మొత్తం మురికితో నిండి ఉంది. కనుక ప్రియమైన సంఘం, మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మాటలు ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం, ఎలాంటి ఆలోచన మనం చేస్తున్నాం. మన కుటుంబంలో మనం ప్రేమించకపోతే, మన తల్లిని, మన తండ్రిని, మన అత్తను, మన మామను ప్రేమించకపోతే మనం క్రైస్తవులుగా పిలువబడడం వేస్ట్. నీ ప్రేమను చూపు. నీ తల్లి పైన, నీ తండ్రి పైన, నీ అత్త పైన, నీ మామ పైన మన ప్రేమను చూపినప్పుడే నిజమైన బిడ్డలము, నిజమైన దేవుని బిడ్డలము. ఈ మాట అడిగేక ఎందరో నశించిపోతారు. నేనే అంటానమ్మా, నా కుటుంబంలో నేను అనొచ్చు. ఏమంటారు లేదు కానీ అంటే కోడలతో మాట్లాడితే ఏమంటారంటే మా అత్త ఇంకా నష్టపెడుతుంది సారు, మీకు తెలియస్తాను. అత్తలు ఏమంటారు, మా కోడలు నష్టపెడుతుంది సార్, మీకు తెలియదు సార్, అనుగుణం బాగాలేదు కాదు. అవన్నీ మనము మారాలి. మన సమాజంలో, మన సంఘంలో, మన కుటుంబాల్లో మనం ప్రేమ కలిగి జీవించి ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో కొన్ని మాటలు చూసుకుంటాము. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి అమ్మా. 8వ వచనము చదవండమ్మా. మొదటి తిమోతి 5:8. ఎవడైనను ఇంటి వారిని వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై ఎవరుంటాడు? నువ్వు ప్రేమించకపోతే, నీ కుటుంబం పట్టించుకోకపోతే, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తను, నీ మామను పట్టించుకోకపోతే ఎవరంట? నువ్వు ఎవరు? అక్కడ ఏముంది? వాడు ఏమైందంటాడు? అవిశ్వాసి. కనుక ఈ మాట గమనించగలుగుతున్నాను. అదే దాంట్లో 4వ వచనం చదవండి. 4వ వచనము. అయితే ఏం చేయాలట? మనకి తల్లిదండ్రులకు ఏం చేయాలట? సన్మానించడం నేర్చుకోవాలంట. ఇది దేవుడు కోరింది, ఇది సమాజం కోరింది, దేవుడు ఇది యేసయ్య బిడ్డ కోరాడు. ఆ కోరిక మనం ధరించాలి. క్రైస్తవ బిడ్డగా మనం ఇలాంటి గుణాలు కలిగి ఉండి సమాజంలో ఉంటే సమాజం మారిపోతుంది. సమాజంలో గొప్పతనం వస్తుంది. ఇంకా చూడండి, సామెతలు 23:22 ఒకసారి. సామెతలు 23:22. అంగీకరించుము, నిర్లక్ష్యము 25 నీ తల్లిదండ్రులను నీవు పోలీసు మహారాజ్కి మనము బ్రతుకున్న మన తల్లి, మన తండ్రి చనిపోయినా కూడా ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలమ్మా? మన తల్లిని, మన తండ్రిని ఏం చేయాలన్నా? సంతోష పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? బాగా ఏం చేసి బాగుందమ్మా పెట్టాలంటే ఏం? కొన్ని తల్లిదండ్రులు ఎట్లా ఉంటుంది సమాజకి వాడు వేసినారా అని చెప్తారు అంతే. ఏమంటారమ్మా? అది ఆ సంతోషపెట్టడం అంటే చెప్పండి బాగమ్మా. తెలియక మాట్లాడతారు, రాయసం కొట్టాలని చెప్తారు. అది కాదు. నీ తల్లిని, నీ తండ్రిని సంతోషపెట్టాలంటే ఎలా?
ఒక మనిషిలాగా జీవించి సంతోషపెట్టు. ఒక గొప్ప వ్యక్తిగా నిలబడి సంతోషపెట్టుము, అది కోరుతున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాంటి స్థితిలో లేవు. అదే బాధ, అదే బాధ, అదే ఆవేదన గమనించమని కోరుతున్నాను. చూడండి, ఇంకా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము ఒకసారి 16 చదవండి. ఒకసారి 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని ఏం చేద్దామా? సన్మానించు. నీవు ఒకవేళ తండ్రిని ప్రేమించకపోతే క్రైస్తవుడు కావు. నీ తల్లిని, నీ తండ్రిని, మీ అత్తను, మీ మామను ప్రేమించకపోతే క్రీస్తు నీలో లేడని అర్థము. ఒక పౌలు జీవితం తెలుసు, సంగతకమ్మా. ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నాడు, అయినప్పటికీ ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసమ్మా? ప్రజలు హింసిస్తే, ప్రజలు బాధ పెడితే కూడా పోలేపా అని ప్రేమిస్తుని వెళ్ళిపోయాడు. పౌలు శ్రమలు మనం కొరింథీ పత్రికలు వస్తే ఎలా ఉందంటే భయంకరమైన శ్రమలు. కనుక సమాజంలో ఈరోజు ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమ లేకపోతే అయ్యో పాపం నీలో ఉందని అర్థము. ఆ ప్రేమ ఉంటే గొప్పవాడు, నువ్వు అదృష్టవంతుడవు. ఆ ప్రేమ నీలో ఉంటే కనుక ప్రియమైన సంగమా, ఎలాంటి స్థితిలో ఉంటున్నాను ఆలోచించుకోకపోతున్నాను. దీని విషయంలో పాత నిబంధన చాలా చక్కగా చెప్తుంది. ఏం చెప్తుంది? ఇంకా లేవియాకాండం చూడొకసారి. లేవియాకాండం 20వ అధ్యాయము, లేవియాకాండము 20వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చూడండి. ఒకసారి లేవియాకాండము 20వ అధ్యాయం 9వ వచనము. ఎవడు తన తండ్రినైనను దూషించును. ఏం మాట్లాడమ్మా అది? అది దేవుడిచ్చే తీర్పు, మనుషులు కాదు. ఎవరిచ్చి తీర్పు అమ్మా? ఎవరమ్మా? ఎవరిచ్చి తీర్పు? అది దేవుడిస్తాడు. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ప్రేమించకపోతే దేవుడు మరణ శిక్షిస్తాడు. అది గమనించండి. కొలేసు మహారాజ్కి అమ్మ, నేను చెప్పే మాటలన్నీ బైబిల్లోకి వెళ్ళి అమ్మా, పర్సనల్ మాటలు కావాలి ఇవి. ఏమ్మా? అంతే కదా. నీ తండ్రిని సన్మానించకపోతే ఏమిస్తాడు దేవుడమ్మా? ఏమిస్తాడు? మరణ శిక్షిస్తాడు. రాలిపోతాం మనం, అంతే. దేవుడు పిలుచుకుంటాడు. ఇంకా పోరామైనా నీది ఇక పని అయిపోయింది, అంతే. నువ్వు ఇట్లే జీవిస్తున్నా, విడిచిపోయింది, దా వచ్చేదాన్ని పిలుస్తాడు దేవుడు. సరిపోతుందా? గమనించగలుగుతున్నాను. ఇంకా చూడమ్మా, 2 తిమోతి 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం చూడు ఒకసారి అమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనము. ఎలానగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, ఎవరంట వీళ్ళంతా? ఎవరికి చెప్పిన ఇవన్నీ మాటలు? ఎవరంట? మనుషులు, మనమే. ఎవరంట? మనుషులే. ఈరోజు అనుకోవచ్చు మీరు, దేవుడా కాకపోవచ్చు అనుకోవచ్చు, కానీ దేవుడా సుట్టువాడే, జైపాల సుట్టువాడే, కృష్ణయ్య సుట్టువాడే, అందరూ వసంతోనే. ఆ గుణాలు మనలో పుట్టుకతోనే ఉన్నాయి. ఎంత ఉంది తెలుసమ్మా? ఎంత ఉండొచ్చు గుణాలు? ఎంత ఉండొచ్చమ్మా? టన్నులు ఉండొచ్చు ఆ గుణాలు. ఇన్ని ఉండొచ్చమ్మా? టన్నులు ఉండొచ్చు మన లోపల ఆ గుణాలు. కనుక ఆలోచన నేను కోరుతున్నాను, యేసయ్య బిడ్డలుగా మనము ఇలాంటి స్థితిలో ఉండాలంటే
ప్రేమించాలి. నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించు, సమాజం ప్రేమించు, లోకంలో ప్రతి ఒక్కరికి నీ ప్రేమను చాటు. యేసయ్య ప్రేమను చాటమని కోరుతున్నాడు దేవుడు. ఈరోజు ఆ ప్రేమ మనం చూపించలేకపోతున్నాను, గమనించమని కోరుతున్నాను. బైబిల్లో రూతు తెలుసమ్మా? రూతు తెలుసమ్మా? ఇది ఎవరికైనా రూతమ్మ పేరు ఉందమ్మా? రూతమ్మ ఉందా పేరు? రూతమ్మ రైట్. రూతు ఎలాంటి స్త్రీ అంటే భర్త చనిపోయినా ఒంటరిగా ఉన్నా ఆయన ఏమైంది తెలుసా? అత్తకేమైంది తెలుసా? ఏమన్నది? రూతు మాట ఏముంది? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే అంతే. ఈరోజు అంటారు అమ్మ ఈ మాట, ఒక అత్త అంటారు, కోడలు అంటారు ఈ మాట, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు అంటాం ఈ మాట. అంటనే మాట గమనించడం కోరుతున్నాను. కనుక ఏంటి సమాజంలో ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం? లేవ్యాకాండం 19వ అధ్యాయం 32 చూడండి, ముగించుకున్నాం ఇక మనం. లేవ్యాకాండము 19వ అధ్యాయం 32వ వచనము. మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించుచున్నాడు, వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వారి వలె ఎంచవలెను, నిన్ను వలె వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె వారిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటది, నేను మీ దేవుడైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కోతలలో గాని ఉనికెలలో గాని పరిమాణంలో గాని. కనుక ఆయన దేవుడు ఎలాంటి మాట చెప్తున్నాడంటే, ఎవరి పరాయవాణి కూడా నీ గుణంతో, నీ మనసుతో, నీ హృదయంతో సన్మానించి ప్రేమించి దేవుడిని అభివృద్ధిపరచమని కోరుతున్నాడు. ఈరోజు సంఘంలో అలాంటి స్థితులు లేమన్నా కనుక బాధపడుతున్నాను. చివరిగా ముందు వాక్యం చూసుకుందామని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ చూడు ఒకసారమ్మా. 27వ వచనం. తండ్రి అయినా దేవుని ఎదుట పవిత్రమును దిక్కులేని పిల్లలను విధ్వరాలను మాట గమనించమని కోరుతున్నాను. కనుక అది దేవుడు కోరింది. ఈ లోకంలో తల్లిదండ్రులు లేని వారికి, కష్టాలు ఉన్నోడికి, బాధలు ఉన్నోడికి ఆదుకోవడం ఏమైనా పని కానీ చేస్తున్నామా? ఈ మాట గమనించమని కోరుతున్నాను. ఎవరికైనా నీ పక్కన కష్టం వచ్చిందనుకో, మాకెందుకు లే వాళ్ళ కష్టము, ఏమంటారమ్మా? మాకెందుకు లే ఆ కష్టము, మాకెందుకు లే ఆ బాధ, చూసి కూడా వెళ్ళిపోతారు తెలుసమ్మా. సమాజంలో వేసరమ్మా చూసి కూడా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా లేడు. మన యేసులో లాంటి వాడు కాదు. యేసయ్యలో ఆ గుణగణాలు లేవు, మనుషులమైన మనలో ఉంది. కనుక ఆ గుణంను ధరించమని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఆ గుణంను ధరించకపోతే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసమ్మా? ఏమంటాడు దేవుడు? అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? 50 ఏళ్ళు బతికొస్తుంది కానీ అయ్యో అయ్యో, దేవుడు ఏమంటాడు? అయ్యో అయ్యో పాపము, అయ్యో పాపము, 50 ఏళ్ళు బతికొస్తున్నానా, భూలోకంలో సాధించకపోతే వాడి దేవుడు సింపుల్గా చెప్పేస్తాడు. కనుక ఆలోచించుకుని కోరుతున్నాను, మన జీవితంలో ఏం చేస్తున్నాం, ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం. ఈరోజు బలను మనం బుద్ధిస్తాం. బలను బుద్ధించిన తర్వాత మళ్ళా అదే జీవితం, మళ్ళా వచ్చే వారం వస్తాం, మళ్ళా కూర్చుంటాం, వెళ్ళిపోతాం. అది కాదు క్రైస్తవ జీవితం, అది కానే కాదు. ఏం చేయాలి మనం? మనలో ఏం రావాలమ్మా? ఏం రావాలి మనలో ఏం రావాలి? పోలీసు మహారాజ్కి మనలో ఏం రావాలమ్మా? మనలో ఏం రావాలమ్మా? మార్పు రావాలి. ఒకవేళ నేను మీ ఇంట్లో అత్త ఉందనుకో, ప్రేమించు అత్తని. ఎవరి కోసం ప్రేమిస్తామమ్మా? ఎవరి కోసం ప్రేమిస్తామమ్మా? ఎవరి కోసము? ఎవరి కోసము? నీ కుటుంబం కోసం, నీ కోసం ప్రేమించు. తల్లిదండ్రులు ఉంటే ప్రేమించు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు ఈ మాట, నేను చెప్పే మాట కాదని. ఎవరు చెప్పాడమ్మా? యేసు ప్రభు చెప్పాడు.
ఒకవేళ ప్రేమించకపోతే అది పెద్ద పాపము. అది పెద్ద పలకండి. ప్రేమించకపోతే పలకండి. ఇంకా ప్రేమించకపోతే అది పెద్ద పాపము. గమనించమని కోరుతున్నాను. నేను చెప్పినంతా బైబిల్లోకేదే, నా మాట ఏం చెప్పలేదు నేను. కనుక సమాజంలో, సంఘంలో ఎలాంటి స్థితిలో మనం ఉండాలంటే ప్రేమించేవారిగా ఉండాలి, ఒక త్యాగిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? ఒక త్యాగిగా ఉండాలి. యేసు ప్రభు ఒక త్యాగిగా ఉన్నాడు. పౌలు ఒక త్యాగిగా ఉన్నాడు. సమాజంకు మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా? ఏమి ఇవ్వాలి? ప్రేమను ఇవ్వాలి. మనం పోయిన వారం అంతా వార్తలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ వార్తలు చూస్తోళ్ళు ఎంతమంది వార్తలు చూస్తున్నామా? వార్తలు అమ్మా టీవీలు లేవా? చాలా మంచి వాళ్ళు ఉంటున్నాం అందరూ. టీవీలు లేవా మీ ఇంట్లో అమ్మా? గోడ టీవీలు గోడ కుట్టేస్తున్నామా? లేవా? ఉన్నాయా? లేవా? అమ్మా మంచి వాళ్ళు మీరు. పోయిన వారం జరిగిన సంగతి చెప్తానమ్మా. ఛత్తీస్గఢ్లో ఇద్దరు నన్స్ అంటే ఎవరు? క్యాథలిక్ నన్స్. బట్టలు వేసుకొని మీకు పని ఒక క్యాప్ లాగా ఉంటుంది. క్యాథలిక్ నన్స్ వాళ్ళు పాస్టర్ అనేవాళ్ళు. ఛత్తీస్గఢ్లో మన అరెస్ట్ అయిపోయింది ఇద్దరు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమను చూపించినందుకే. కారణం ఏందమ్మా? కారణం ఏంది? క్రీస్తు ప్రేమ చూపించినందుకే. ఎవరి పైన చూపించండు? బలహీనమైన వర్గాల పైన ప్రేమను చూపించారు. తీసుకపోయి జైలు వేసారు. ఆయన భయపడ్డలే, మేము చేసిందే న్యాయం, మేము అన్యాయం చేసినామని చెప్పి సమాజంకు, సంఘంకు, లోకంకు చెప్పారు. నిన్న బెయిల్ వచ్చింది వారికి. నీతిగా, న్యాయంగా, నమ్మకంగా నిలబడితే దేవుడు కష్టంగా లేస్తాడు. దేవుడు కష్టంగా ఆశీర్వాదిస్తాడు. నీకు లేకుంటే పర్వాలేదు, దేవా నాకు లేదు, నేను పోషించలేనంటే దేవుడు కష్టంగా సాయం చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తేనే, నువ్వు ఆదరిస్తే, నువ్వు ధైర్యపడిస్తే, నువ్వు వారితో పాటు ఉంటే, వారిని అనుక్షణం నడిపిస్తుంటే, వృద్ధాప్య దిశలో అనేక మంది ఉంటారు. బస్ స్టాండ్లో పుడతా తల్లిదండ్రులు రోడ్ల మీద తిరుగుతుంటారు. తిండి లేక అడుక్కొని తింటారు. తెలుసమ్మా? అడుక్కొని తింటారు. గద్వాల్లో నేను పనిచేస్తున్నప్పుడు చూస్తాను అనేక మందిని. నారాయణపేటలో పనిచేసి అనేక మంది చూస్తాను. ఎవరు వాళ్ళు అంటే క్రైస్తవ బిడ్డలే. ఎవరు వాళ్ళు? క్రైస్తవ బిడ్డలే. కొడుకులు మాత్రం బలమైన వాళ్ళు. సంఘంలో గొప్ప పేరు ఉంటుంది కొడుకులది. కానీ తల్లిదండ్రులు ఏమంటున్నామా? ఎక్కడుంటారు వాళ్ళు? బస్ స్టాండ్లో ఉంటారు. కనుక ఆలోచించమని కోరుతున్నారు. ఇలాంటి జీవితం వద్దు. మన తండ్రిని ప్రేమించడం మంచిది. సంఘంలో ఈ అలవాటు చేసుకోవడం మంచిది. వాళ్ళని ధైర్యపరచండి, సమాధానపరచండి. అది నిజమైన క్రైస్తవ జీవితం. అలాంటి క్రియలు చేయకపోతే మనం ఎక్కడున్నట్లు మనం అలాంటి క్రియలు చేయకపోతే మనం ఎక్కడున్నట్ల? పాపంలో ఉన్నట్టు మనము. పాపం అంటే ఏదో వాడిని మోసం చేసినా ఒకటి అన్యాయం, అది కాదు పాపము. ఇది కూడా పాపమే. నీ తండ్రిని ప్రేమించకపోతే పాపమే. నీ అత్తమామను ప్రేమించకపోతే పాపమే. దేవుడు మాత్రం సూటిగా అంటున్నాడు, ప్రేమించకపోతే ఏం చేస్తాడు దేవుడమ్మా? ఏం చేస్తాడు ఇప్పుడు దేవుడు? దేవుడు ఏమి ఇస్తాడు ఇప్పుడమ్మా? బోలేసు మహారాజుకి ఏం ఇస్తాడు ఇప్పుడు? ప్రేమించకపోతే పలకండి నాయన. నేను ప్రేమించకపోతే నాకు మరణ శిక్ష వస్తుంది. నేను ప్రేమించకపోతే నాకు దేవుడు మరణ శిక్ష ఇస్తాడు. నేను ప్రేమించకపోతే నేను నా తండ్రిని ప్రేమించకపోతే నా దీపము కారు చీకటిలో నివసిస్తుంది. బైబిల్ మాటలు నా మాటలు కాదు మళ్ళీ. కనుక ఆలోచన చేసుకొని మన జీవితాలను సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు చూసుకుని 2 నిమిషాలు మీ మనసులో ఆలోచించుకొని కోరుతున్నాను. దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఈ మాట. నా కుమారుడా ఈరోజు వచ్చావా నువ్వు ఆరాధనకి? నా కుమారుడా ఈరోజు ప్రభు సన్నిధిలో వచ్చావా? నీవు ఇంతకుముందు దూషించవచ్చు. ఇంతకుముందు మీ అత్తను, మీ మామను దూషించుండొచ్చు, తిట్టిండొచ్చు.
ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంది మీ పరిస్థితి? ఒకసారి గుండెపై చేపెట్టుకుని ఆలోచించి ఈ మాటకు పరిష్కారం నీవు ఆలోచన చేసుకో. దేవుడు మాత్రం ప్రేమించమని కోరాడు, దేవుడు కనికరించమని కోరాడు దేవుడు. కానీ మనం మాత్రము మన స్వార్థం బట్టి, మన ఆలోచన బట్టి లోకంలో గడిచిపోయాము. మనం పేరుకి మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నాము, కానీ ప్రేమించలేకపోతున్నాము. సమాధానం లేదు, కుటుంబంలో శాంతి లేదు. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు. నన్ను దీవించమని కోరుకుందా, నన్ను ఆశీర్వదించమని కోరుకుందా. నాకు నీ అడుగు జాడు నడిపించమని కోరుకున్నా. నీ అడుగు జాడు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, వేదన రావచ్చు, అయినా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దిక్కులేని వారిని ఆదుకుంటే నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కష్టాల నుండి ఆదుకుంటే నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అదే దేవుడి సంకేతం, అదే ఇచ్చిన మాట. కనుక నువ్వు ఆలోచన తీసుకున్నావు. నేను దైవంలో స్థిరపరచుకుని కూర్చున్నాను. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆవరించును, ఆదుకును, తీర్చి సరిచేయును, స్వస్థపరచును, లేవనెత్తును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయనా. ఈ లోకంలో మనుషులం ప్రభువా, స్వార్థపరులం ప్రభువా. మా ఆలోచన కోసం మేము ఆలోచన చేస్తాం, కానీ నీ ఆలోచనలు, నీ చిత్తం ప్రభువా మేము నెరవేర్చలేకపోతున్నాం. క్షమించమని కోరుతున్నాను. మా మనోనేత్రాలు తెరవమని కోరుతున్నాను. మాలో ఈ ఆలోచనలు పుట్టించమని కోరుతున్నాను. మేము క్రైస్తవ బిడ్డలం, యేసయ్య బిడ్డలం అంటే ప్రేమ కలిగి జీవించడం నేర్పించమని కోరుతున్నాను. ఇంట్లో తండ్రినైనా సన్మానించడం నేర్పమని కోరుతున్నాను. అత్తనైనా మామనైనా ప్రేమించడానికి కనికరం చూపమని కోరుతున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి వీళ్ళు నిజమైన బిడ్డలు అని తెలుసుకున్నాను చేయమని కోరుతున్నాను. మాలో కోపం రాకుండా, ఆవేశం రాకుండా, గర్వం రాకుండా నీవు కాపాడమని కోరుతున్నాను. ఈ బల రోజున ప్రభా నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం ప్రభా. నీ కనికరం పొందాలనుకుంటున్నాం కనుక నీ కృప చూపించుము, నీ నడిపింపు దయచేయమని కోరుచు. నీకే ఘనత మహిమ ప్రభావం చూపిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.